साबिक सदर जंगलात कॉरपोरेशन भारत राष्ट्र समिति पार्टी उमूर इंचार्ज बराए गजवेल हल्का वी प्रताप रेड्डी ने आज मीडिया से बात करते हुए चीफ मिनिस्टर रेवंत रेड्डी पर शदीद तनकीद की और इस बात का खदशा जाहिर किया कि रेवंत रेड्डी तेलंगाना रियासत को दोबारा आंध्र प्रदेश में इंजमाम करने के दर पे हैं, जिसकी रियासत का हर शहरी शदीद मुखालिफत करेगा। उन्होंने वज़ीर आला रेवंत रेड्डी के हालिया बयान के अनकरीब तेलंगाना में केसीआर का नाम निशान मिट जाएगा, इसकी शदीद मजम्मत करते हुए कहा कि चंद्रशेखर राव ने अपनी जान की बाजी लगाकर अलहदा रियासत तेलंगाना को हासिल किया है और अंदरून 10 साल रियासत को सुनहरा तेलंगाना बनाया। उन्होंने कहा कि तेलंगाना के ज़ायद 1 करोड़ एकड़ अराजी को सैराब करने के लिए कालेश्वरम प्रोजेक्ट के जरिए मलन्ना सागर, कोंडा पोचम्मा सागर और दूसरे आपाशी प्रोजेक्टों का जाल रियासत भर में बिछाया गया। सदर बल्दिया एनसी राजामौली, नायब सदर मोहम्मद ज़कीउद्दीन, सदर टाउन कमेटी मोहम्मद नवाज मीरा, नायब सदर बल्दिया मोहम्मद ज़कीउद्दीन, साबिक जिला परिषद डॉक्टर पी मलेशम, एम श्रीनिवास, हज कमेटी के साबिका रुकन मौलाना मोहम्मद जाफर खान और दूसरे कायदीन भी इस मौके पर मौजूद थे। मिस्टर वी प्रताप रेड्डी ने अपने बयान के दौरान बताया कि तेलंगाना रियासत में कांग्रेस पार्टी का इख्तिदार और रेवंत रेड्डी का चीफ मिनिस्टर बनना साबिक चीफ मिनिस्टर के चंद्रशेखर राव की भीख और मनोने मन्नत है। उन्होंने बयानबाजी और जबान दराजी से कबल अपना और हुकूमत का मुहासबा करने का मशवरा दिया। तेलंगाना राष्ट्र मुख्यमंत्री रेवंत रेड्डी गाరు మాట్లాడుతూ కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేస్తా, కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధిని నిర్మూలిస్తా అని చెప్పి మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. ఇలా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాన్ని లేకుండా చేసి సమైక్య ఆంధ్రప్రదేశ్లో కలపగలుగుతాడా? తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి ఎకరాల మాగాని కోసం ఒక మల్లన్న సాగర్ నిర్మాణం చేసిండు, ఒక సీతారామల ఎత్తిపోతల, ఒక బాలమూరు రంగారెడ్డి, ఒక బస్వేశ్వర నిర్మాణం చేసి 1 కోటి ఎకరాల మాగాని నిర్మాణం చేసిండు. దాన్ని తీయగలుగుతాడా? ఈ రాష్ట్రంలో 1,10,00,000 ఇళ్లకు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల నీళ్లు, గోదావరి నీళ్లు, కృష్ణా నీళ్ళు ఇచ్చిండు. వాటిని దుడపగలుగుతాడా? ఈ రాష్ట్రంలో మిషన్ కాకతీయ ద్వారా 10,000 చెరువులు కుంటలు నిర్మాణం చేసిండు. ప్రతి చెరువులో చేపలు వేసిండు, ప్రతి యాదవులకి గొర్రె పిల్లలు ఇచ్చిండు. వీటిని లేకుండా చేయగలుగుతావా? ప్రతి జిల్లాలో కలెక్టరేట్ నిర్మాణం చేసిండు, ప్రతి నియోజకవర్గంలో అసెంబ్లీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నిర్మాణం చేసిండ్రు, ప్రతి మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం చేసిండ్రు. వాటిని లేకుండా చేయగలుగుతారా? ఎక్కడ ఏమి లేకుండా చేయగలుగుతామని చెప్పి అలా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి గతంలో కూడా కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, షాదీ ముబారక్ ఇచ్చినాం, న్యూట్రిషన్ కిట్ ఇచ్చినాం, కేసీఆర్ కిట్ ఇచ్చినాం, దళిత బంధు ఇచ్చినాం, దళిత రైతు బీమా ఇచ్చినాం. మరి ఇవన్నీ కూడా లేకుండా చేస్తావా? దాదాపుగా 70 లక్షల మంది మహిళలకి 2,000 పెన్షన్ ఇస్తున్నాం, రాకుండా చేస్తావా? ఇవన్నీ లేకుండా చేయడం నీకు సాధ్యమవుతుందా? కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్. కడుపులో బిడ్డను అడిగి చెప్తుంది, 90 ఏళ్ళ ముసలాన్ని అడిగినా చెప్తాడు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి, భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం యొక్క గుర్తింపుని చేసినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తిని పట్టుకొని నోటికి తీటుందని నోటికి వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు నిన్ను క్షమించరు. నువ్వు అధికారంలోకి వచ్చినాక ఇలా ఉద్యోగస్తులు ధర్నా చేస్తుండ్రు, విద్యార్థులు ధర్నా చేస్తుండ్రు, నిరుద్యోగులు ధర్నా చేస్తుండ్రు, పోలీసు వాళ్ళు ధర్నా చేస్తుండ్రు, మహిళలు రోడ్ల మీదకి వస్తుండ్రు, రైతు రుణమాఫీ కాక రైతులు రోడ్ల మీదకి వస్తుండ్రు, రైతు భరోసా రాక రైతులు రోడ్ల మీదకి వస్తుండ్రు. మరి ఇలా నీ కాలంలో 10 నెలల కాలంలో ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించినటువంటి ఘనత నీది. 10 సంవత్సరాలు కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా అంచెలంచెలుగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే 10 మాసాల కాలంలో 10 మాసాల కాలంలో నువ్వు చేస్తుంది ఏంటి? ఎక్కడ చూసినా ఈ రాష్ట్రం యొక్క నీకోసమే మాట్లాడుకుంటుంది. ఏ పల్లెకు పోయినా, ఏ ఇంటికి పోయినా నీ దుర్మార్గం కోసం మాట్లాడుతుంది, నీ అవినీతి కోసం మాట్లాడుతుంది.
ఇలా హైదరాబాద్ను వణికిస్తున్నావు. ఇలా పల్లెలలో రైతులు నిద్రపోలేని పరిస్థితి ఉంది. కనీసం పంటలు చేతికొచ్చినాయి, CCI కొనుగోలు కేంద్రం పెడతలేవు. 7,500 రూపాయలు మార్కెట్ రేట్ ఉంటే 6,500కు బ్రోకర్లు కొంటుంటే నువ్వేం చేస్తున్నావు? గడ్డి బిక్తున్నావా? రైతు కొనుగోలు కేంద్రాలు 2,200 రూపాయలు కొనాలి, మార్కెట్లో 1700 1800 మార్కెట్లో పోతుంది. మరి ఏం చేస్తున్నట్టు గవర్నమెంట్? మా గవర్నమెంట్లో MSP కంటే రూపాయి తగ్గకుండా ఎక్కడికక్కడ అధికారులను పెట్టి ఎవరైనా తప్పులు చేస్తే వెంటనే కేసులు పెట్టి లోపడేసినాం. ఇవాళ మీరేం చేస్తున్నారు? వాళ్ళతో మీరు కుమ్మక్కైపోయి రైతులను దివాలా తీస్తున్నారు. మీరు ఇస్తానటువంటి 2,500 ఇస్తానటువంటి 6 గ్యారంటీలు లేవు. ఎక్కడ చేసినా ఏమీ లేక ఇలా ప్రభుత్వాన్ని ప్రజల్ని డైవర్సిఫై రాజకీయాలు చేసుకుంటూ కాలం గడుపుతున్నావు. నీ అనతి కాలంలోనే దాదాపు 85,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చినావు. చేసింది ఒక ప్రాజెక్ట్ కట్టింది లేదు, ఒక కొత్త స్కీమ్ ఇచ్చింది లేదు, ఒక ఇండ్లు ఇచ్చింది లేదు, ఏది ఇవ్వకుండా దగ్గర 1,00,000 కోట్ల అప్పు తీసుకొచ్చినావు. ఎక్కడ ఎవరి దగ్గర పెట్టినవి డబ్బులు? అధికారం రాకముందు ఎగిరి పడ్డావు కదా, ఇలా అధికారం వచ్చింది. ఎంతసేపు హరీష్ రావు మీదనో, KTR మీదనో, KCR మీదనో, KCR కుటుంబాన్ని అడ్డం పెట్టే బతికే ప్రయత్నం చేస్తున్నావు. ప్రజలు నిన్ను క్షమించరు. రోడ్ల మీదకి వస్తే తరిమి కొట్టే రోజులు దగ్గరనే ఉన్నాయని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తుంది.